అలాగే ఈనాటి సన్మాన గ్రహీతల పదవి విరమణ జరుగుతున్నటువంటి బ్రహ్మారెడ్డి గారు, లక్ష్మమ్మ, వెంకటేశ్వరరావు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈనాటి పదవి విరమణ కాబోతున్నటువంటి వ్యక్తులకు ముందుగా శుభాకాంక్షలు. రమణారెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, లక్ష్మమ్మకు మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ఎస్సీ గారికి, అలాగే ఈ గారికి, ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులకు మరియు మున్సిపల్ సిబ్బందికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఉద్యోగికి ముందుగా మనము జాయిన్ అయినప్పుడు ఒక డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. అది అందరికీ విదితమే. దానికి అనుగుణంగా మనం రిటైర్ కావాల్సి ఉంటుంది. ముందుగా రమణారెడ్డి గారి గురించి చెప్పాలంటే, రమణారెడ్డి గారు 19 to 21 అంటే సివిల్ వర్క్స్ కి వర్తించినట్టుగా బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఎట్లా అంటే వార్డులో ఏదైనా పని చెప్పామంటే ఇంకా అక్కడ ఇంకా ఎటువంటి డీవియేషన్ కి కావద్దు. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా, ఎంత వాళ్ళైనా కూడా కరెక్ట్ గా నిలబడి పని చేయించే వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ముఖ్యంగా అంత నమ్మకంగా పని చేయించే వ్యక్తి మనకి ఈరోజు పదవి కాబోతున్నారంటే నాకు కొద్దిగా అంటే మేమంతా మిస్ అవుతున్నాము. ఆయన లేని వాడు అయితే ఎవరు తీర్చలేరు అక్కడ. తర్వాత మిగతా ఎంతమంది వర్క్ ఉన్నప్పటికీ నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది రమణారెడ్డి గారే. రమణారెడ్డి చెప్పినామంటే రాత్రి అయినా పగలైనా, ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకు బిఎం ప్రోగ్రామ్ అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కర్నూలులో జరిగింది. మరి కొద్దిసేపట్లో కమిషనర్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు. ఇవాళ చెప్పుకున్నట్టు ప్రైవేట్ ప్రోగ్రామ్ లో బటర్ మిల్క్ విషయంలో రమణారెడ్డి గారికి ఒక వెహికల్ అప్పచెప్పారు. ఎలా అంటే అక్కడ కొంతమంది ఇప్పుడు రిసీవ్ చేసుకున్న తర్వాత సంతకాలు పెట్టమన్నప్పుడు కమిషనర్ ఏమంటే మీరు వెయిట్ చేయండి, అప్పటి వరకు పెట్టలేము అంటే మిగతా వారికి పెట్టాలంటే తెలియదు. కానీ రమణారెడ్డి కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అవతల వ్యక్తిని ఎట్లా కన్విన్స్ చేయాలా, ఎట్లా పని చేయించాలా అనేది ఆయనకి బాగా తెలుసు. ఇది అందరినీ కన్విన్స్ చేసి పనిలో ఖచ్చితంగా నికాస్గా పనిచేసే వ్యక్తి ఆయన ఈరోజు రిటైర్మెంట్ కావడం అనేది నా పీరియడ్ లో నాకు కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే మాకు వర్క్స్ చాలా ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చాలా బిజీ లైఫ్ పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎంతో ఏది సహకరించకపోయినప్పటికీ 8కి రమ్మంటే 8కి, 6కి రమ్మంటే 6కి, ప్రైవేట్ ప్రోగ్రామ్ అయితే 12 గంటలు కూడా పోయి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ రిసీవ్ చేసుకొని ఎక్కడ మనకి అంటే ఆ టైంలో బైక్ లో వెళ్ళి అక్కడికి చేర్చి సార్ మళ్ళీ రిపోర్టింగ్ ఎట్లా అంటే ఏదైనా పని చెప్తే మళ్ళీ మనకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన వెంటనే ఫోన్ చేసి సార్ ఇది అయిపోయింది అని రిపోర్ట్ చేసిన వ్యక్తి. అంటే చాలా నమ్మకంగా పనిచేసేవాడు. ఈరోజు ఆయన కూడా ఆరోగ్యాలతో తర్వాత ఆయన చేసే జీవితం కూడా బాగా గడపాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాము. తర్వాత ఈరోజు బి వెంకటేశ్వర గారు కూడా పంపాస్ లో చాలా అంటే వీళ్ళంతా 1984 లో జాయిన్ అయిన వాళ్ళు. అంటే అరౌండ్ 42 years, 42 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్. అంటే ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు వాళ్ళు చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం ఎంతో స్ట్రెస్. ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఈ ఫోన్స్ తోని పెద్ద చిరాకు వస్తుంది. అంటే ఒక 2-3 ఫోన్లు వస్తారు. కానీ ఆయన ఎంతో నిదానంగా డీల్ చేస్తూ పబ్లిక్ ని కూడా డీల్ చేస్తూ చేసిన రోజులు ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర గారు కూడా ఇక్కడ పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తుంటారు. పంప్ హౌస్ లో ఎలా అంటే కరెంట్ పోయినప్పుడు కానీ, తర్వాత జనరేటర్స్ కానీ, ఆ రోజు వాళ్ళ ఆ విధి ఏదైనా మనం తప్పు జరిగితే ఇంపాక్ట్ రేపు పొద్దున ప్రజల మీద ఉంటుంది. మనకి వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ కనపడరు పంప్ హౌస్ లో ఉండేవాళ్ళు. ఎలా అంటే వాళ్ళంతా మంచిగా చేసినప్పుడు పబ్లిక్ కి నీళ్లు సరైన సమయంలో సరఫరా చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ నమ్మూర్తి గారు, అలాగే రమణారెడ్డి గారు,
వెంకటేశ్వర గారు, తర్వాత లక్ష్మమ్మ గారు, అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపుగా 22 సంవత్సరాల కిందట రమణారెడ్డి గారు డిఎఫ్ఐడి పరిచయం నేను అప్పుడు ఫీల్డ్లో పడుతున్నాను. రమణమూర్తి గారు టీవీ వచ్చారు, అప్పుడే కర్నూలుకి సిఎస్సి సాయి గారు టీవీ వచ్చారు. నాకు ఒకే రోడ్ అంటే ఏమో తెలియదు, కానీ గరండాలు ఎలా పెట్టాలి, ట్యూబ్లో ఎలా వేయాలి, నీళ్ళల్లో ఎన్నికప్పలు కంకరేయాలి, ఎన్నికప్పలు తీసుకెయాలి అనే విద్య నేర్పించింది అయితే మన రమణారెడ్డి గారు, తర్వాత మా కీర్తిశేషులు జయశేఖర్ గారు. ఈరోజు ఆయన లేకున్నా కూడా రమణారెడ్డిని చూసినప్పుడల్లా జయశేఖర్ గారు నడిపిస్తారు. తర్వాత ఈ డిఎఫ్ఐడి వర్క్లో మొట్టమొదటిసారిగా గ్రావెల్ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ వెంటనే సీసీ రోడ్ వేసేవాళ్ళము. సీసీ రోడ్ వేయడానికి గ్రావెల్ రోడ్ వేసిన దానికి ఒక 10-15 రోజులు తేడా ఉండేది. గరండాలు పెట్టి వేస్తుంటే పొరక తీసుకొని వచ్చినాడు అలా ఆయన డబ్బులతోనే. ఎందుకన్నా అంటే కిందంతా చెత్త చెదారం పడింది, పొరకతో వచ్చిన తర్వాత రమణారెడ్డి వేసేయాలని చెప్పేసి అలా క్వాలిటీ మెయింటైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా రమణారెడ్డి గారికి ఉంది. ఇప్పుడు కూడా ఆ పాతకాలం ఉంది మర్చుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్. ఇప్పుడుండే చాలా మంది వర్క్ ఇన్స్పెక్టర్లకు మెజర్మెంట్స్ తెలియదు. ఒక మెజర్మెంట్ తీసుకున్నారు అంటే 15 మీటర్ల పడితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసేసేవాడు కొట్లాడేవాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు. ఎందుకన్నా అంటే మీకు తెలియదు, మన రేపు పొద్దున ఏఈలు వచ్చినా డిఈలు వచ్చినా ఫైనల్ విజిలెన్స్ వచ్చినా తప్పు మాత్రం మన సైడ్ ఉండవద్దు, వాళ్ళకు 4 నిమిషాలు ఎక్కువనే కావాలా అని చెప్పేసి ఆ విద్య నేర్పించింది అయితే మొదట రమణారెడ్డి గారు, తర్వాత మన జయశేఖర్ గారు. మనవి చేసుకుంటున్నాము. మన సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవనీయులు కమిషనర్ గారికి స్వాగతం. ఆ యొక్క క్రమశిక్షణ అతని పనిలో ఉంటుంది. అతను ఎలాంటి వాడంటే ఏఈ ఒకసారి వర్క్ మీదకి పంపించినారంటే ఇంకా ఏఈ ఆ వర్క్ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ వర్క్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ వర్క్ ఇన్స్పెక్టర్ టీ తాగొస్తాను పక్కకు పోయినాడు అనుకోండి, కాంట్రాక్టర్లు దాంట్లో ఇసుక ఎక్కువ వేసినాడనుకో వచ్చి చూస్తాడు. వచ్చి చూసిన తర్వాత ఏం ఇట్లుంది అంటే నేను కరెక్ట్ వేసినాం సార్ అని చెప్తారు. అయినా వారికి పిలిచి టీ దాపి, బాబు ఇలా చేయడం తప్పునైనా నువ్వు మామూలుగా ఎంత వేయాలో అంత వేయి అని చెప్పి వేయించే టైప్ మామూలుగా ఇవన్నీ కానీ వింటారు సార్. అలంకరించిన మన గవర్నమెంట్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ సార్ గారికి, ఎస్సీ సార్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి, మన కార్పొరేషన్లో 30 సంవత్సరాల పైన ఎంతో గొప్పగా సర్వీస్ చేసి వాళ్ళ సర్వీస్ని కార్పొరేషన్కి కేటాయించి మరి రిటైర్ అవుతున్న మన రమణారెడ్డి అన్న గారు, వెంకటేష్ అన్న గారు, అమ్మ లక్ష్మమ్మ గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. రమణారెడ్డి గురించి చెప్పాలంటే నేను 2005లో ఢిల్లీగా ఇక్కడికి కర్నూలుకి వచ్చినాను. అప్పుడు రమణారెడ్డి కూడా నాకు పరిచయం వర్క్ ఇన్స్పెక్టర్. కొద్ది కాలంలోనే ఆయన రమణారెడ్డిని వర్క్ ఇన్స్పెక్టర్ కంటే రమణారెడ్డి ఒక మిత్రుడుగా నాకు పరిచయం ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాను. రమణారెడ్డితో పాటు శంకర్ కూడా, వాళ్ళిద్దరు రామలక్ష్మణులుగా ఉండేవారు. దురదృష్టవశాత్తు శంకర్ గారు 2021లో కరోనాతో చనిపోయినారు. తర్వాత రమణారెడ్డి కూడా అప్పుడు ఫస్ట్ మొదట్లో మున్సిపాలిటీ అంటే పెద్దగా వర్క్స్ విషయంలో కూడా మనకి ఏమి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాడో అప్పుడు మీకు అందరికీ తెలుసు, మన ఆంజనేయ సార్ రిటైర్డ్ సిఈ గారు కూడా, ఆయన కూడా రమణారెడ్డి అంటే భలే లైక్ చేసేవాడు. ఏదైనా కానీ చెప్పినా కూడా రమణారెడ్డి ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు. ఆ రోజులో మేము ఉన్న డిఎఫ్ఐడి వర్క్స్ క్వాలిటీ ఏ విధంగా చేయాలి, డిజైన్స్ ఏ విధంగా చేయాలి, స్లోప్స్ మేజర్ డ్రైన్స్ ఏ విధంగా కట్టాలి, తర్వాత మిగతా పైప్ లైన్స్ విషయంలో కానీ అన్నిటి విషయంలో రమణారెడ్డికి మేము ఒకసారి చెప్తే కరెక్ట్ గా ఫాలో చేయించేవాళ్ళు. ఏ దాంట్లో కూడా మిస్టేక్ లేకపోకుండా ఉండేవారు. ఏదైనా కానీ తనకు చాలా రానప్పుడు ఇమీడియట్ గా నాకు ఫోన్ చేశారు, సార్ పలానా కాంట్రాక్ట్ నా మాట వినడం లేదు, మీరు ఖచ్చితంగా సైట్ కి రావాలి సార్ అని చెప్తే ఇమీడియట్ గా సైట్ కి వచ్చి నేను కాంట్రాక్టులతో అడిగించి మేము సక్రమంలో పనిచేసేవాళ్ళం. వాళ్ళందరితో అంత పరిచయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నాకు వాళ్ళందరూ తెలుసు కాబట్టి నేనేదో చేస్తా అనేటువంటి డిపార్ట్మెంట్లో కానీ అటువంటి ఆయన ఎక్కడ కూడా అంటే ఎంత
ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా అహంకారం అనేది లేదు. ఆ విధంగా నిరాడంబరత ఆయన జీవితంలో కొత్త వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అదేవిధంగా సిన్సియారిటీ ఇందాక చెప్పారు. సిన్సియారిటీ అనేది ఆయన డ్యూటీలోనే కాదు, ఇందాక ఆయన చెప్పారు సంస్థలో కూడా సేవాభావంతో పనిచేస్తుంటారు. అటువంటి సామాజిక సంస్థల్లో కూడా ఆయన ఇక్కడ ఏ విధంగా సిన్సియర్ ఉంటాడో అక్కడ కూడా అదే విధమైనటువంటి సిన్సియారిటీతోనే పనిచేస్తారు. మరి నిజాయితీకి మారుపేరు రమణారెడ్డి. కాబట్టి మున్సిపాలిటీలో ఉండి అటువంటి కేసు సంపాదించడం అనేది చాలా అరుదు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఒక చిన్న ఉద్యోగం చేసినా పెద్ద ఉద్యోగం చేసినా తను చేస్తున్నటువంటి పని పట్ల నిబద్ధత ఉండడం, సిన్సియారిటీగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం, ఇవన్నిటికీ కూడా ఒక మార్పుగా నిలిచాడంటే ఆయన ఉన్నటువంటి సంస్కారమే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ రకంగా ఆయన ఉన్నటువంటి దేశభక్తికి నిదర్శనంగా కూడా ఆఫీసులో ఎలా ఉన్నాడో బయట కూడా అదే విధమైనటువంటి దేశభక్తి భావాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. రమణారెడ్డి గారు RSS లో ఎంత ఉన్నారు, VSS లో కూడా అంతే బాధ్యతతో పనిచేస్తున్నారు. విజ్ఞాన సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దానిలో ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. ఇది కేవలం సేవా కార్యక్రమాలు చేసినాం. ఇంతవరకు చెప్పారు డిసిప్లిన్ ఎట్లుంటుందో మన దృష్టిలో అవి సంఘం జరిగింది. ఇందులో కూడా VSS లో ఒక ప్రిజర్వేషన్సే కానీ లేదంటే తెలుగు కాలం పట్టిగా ఆ విషయమే కానీ లేదంటే జాతీయ నాయకుల జన్మదినాలు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి మేము జగన్ గారికి వెళ్ళిన భక్తులకు ఈ చల్లని మంచిగా ప్రసాదాలు వితరణ చేస్తాము. అందులో వాళ్ళు ఒక చిన్న పూజ అనుకోండి, సాయంత్రము వచ్చి పాలు కలెక్ట్ చేసుకుని 1000 లీటర్ల పాలు తెచ్చి అక్కడ కాచి తెల్లవారి వరకు ఉండి వాటిని మధ్య చేసి అందరూ వితరణ చేస్తాం. వాళ్ళు పూర్తి నైట్ వాళ్ళు పక్కన మధ్య పెట్టినారు. ఆయన ఒక ఉపాధ్యక్షుడు, ఈయన ఒక ఉపాధ్యక్షుడు. వీళ్ళు ఎంత డిసిప్లైన్ సిన్సియర్గా పనిచేస్తారంటే ఇంతకుముందు RSSలో VSS కూడా పనిచేస్తున్నారు. అందరికీ దాదాపు 40 సంవత్సరాలు పైబడి ఈ నగరానికి సేవల నుంచి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి టివి రమణారెడ్డి గారు ఇన్స్పెక్టర్, అలాగే వెంకటేశ్వర్లు గారు నాకు ఇన్స్పెక్టర్ పంప్ హౌస్, లక్ష్మమ్మ గారు నాకు ఇన్స్పెక్టర్ పంప్ హౌస్. వీరి ఉద్యోగ పదవి విరమణ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా నగరపాలక సంస్థ ఎస్సీ గారు, ఈ గారు, కమిషనర్ గారు, అలాగే ఎవరి కోసమైతే ఈరోజు ఇక్కడ మనం వారి యొక్క సేవలు గుర్తుంటున్నామో రమణారెడ్డి గారు, వెంకటేశ్వర గారు, లక్ష్మణ్ గారు, అదర్ ఉద్యోగ సంబంధించినటువంటి అందరూ ఇంజనీర్స్, అదర్ సెక్షన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్, స్టాఫ్, మరి పర్టికులర్గా రమణారెడ్డి గారు, వెంకటేశ్వర గారు, లక్ష్మణ్ గారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, సన్నిహితులు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక స్ట్రీట్ లో ఒక శానిటరీ వర్కరో లేకుంటే ఒక వాటర్ వదిలే అబ్బాయో లేకుంటే స్ట్రీట్ లైటింగ్ వేసేవాడు చక్కగా పనిచేస్తే ఎంటైర్ కార్పొరేషన్ మెచ్చుకుంటారు. అసలు చాలా చక్కగా పనిచేస్తున్నారు అసలు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పేసి. అలా కాకుండా ఒకటి పనికి వాళ్ళు కదా అసలుకి వాళ్ళతో గొడవ లేకుంటే ఏదైనా దసరా మామూలు ఇవ్వాలని చెప్పేసి వాటర్ వదలకపోవడమో లేకుంటే శబ్దం పెట్టిపోతే మొత్తం మున్సిపాలిటీనే తిట్టేస్తారు అసలు. కమిషనర్ కూడా తిట్టేస్తారు అసలు. అటువంటి పరిస్థితుల్లో ఇంత నిబద్ధతతో 40 సంవత్సరాలు పైబడి పనిచేసి ఒక్క రిమార్క్ కూడా లేకపోగా వారి సూపర్విజన్ లో వర్క్స్ క్వాలిటీగా పనిచేయించడం అనేది చెప్తున్నాను చూడండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు వెరిఫై చేస్తే దొరకకుండా పోయే ప్రసక్తి లేదు అసలుకి. వాళ్ళు కాలు పెట్టారంటే అసలుకి అక్కడ ఎవరో ఒకరిని పైన అసలు ఛార్జెస్ పే చేసి వాటి పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తారు ఆ రకంగా గవర్నమెంట్. అట్లాది మన రమణారెడ్డి గారు సూపర్వైజ్ చేసినటువంటి వర్క్ సంబంధించి విజిలెన్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసినా అసలుకి కించెత్తు కూడా అసలుకి డిఫెక్ట్ పాయింట్అవుట్ చేయాలని పెట్టాలంటే అదేదో ఒకసారి చేసినటువంటిది కాదు.
అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎక్సలెన్స్ ఈజ్ ఏ నాట్ ఏ సింగులర్, ఓకే, ఇట్స్ ఏ హ్యాబిట్ అని చెప్పేసి. ఎక్సలెన్స్ ఈజ్ నాట్ ఏ సింగులర్ అంటే ఒక్కసారి చేసేది ఏదో బాగా చేయాలని చేస్తే అది ఎక్సలెన్స్ అనిపించుకోదు అసలు. ఎక్సలెన్స్ ఇస్ నాట్ అన్ యాక్ట్ బట్ ఏ హ్యాబిట్ అని చెప్పి అది ఇంకో రకం కూడా ఇంకొక రైటర్ చెప్పాడు. ఎక్సలెన్స్ ఇస్ నాట్ ఏ సింగులర్ వర్క్ బట్ ఏ హ్యాబిట్ అని ఒకరు చెప్పారు. దాన్ని కొంచెం మోడిఫై చేసి ఎక్సలెన్స్ ఇస్ నాట్ అన్ యాక్ట్ బట్ ఏ హ్యాబిట్ అని చెప్పి, అంటే ఎక్సలెన్స్ బాగా పనిచేయడం అనేటువంటిది ఒకసారి చేస్తే దాన్ని అందరూ ఎక్సలెన్స్ అంటారు. దాన్ని సస్టైనబిలిటీ ఉండాలి, ఓకే, నిరంతరం అది ఎక్సలెంట్ గా ఉంటేనే దాన్ని ఎక్సలెంట్ అనేది. అట్లాంటిది దానికి నిజంగా మీరు సార్థక నామధేయులు రమణారెడ్డి గారు. కెరీర్ అంతా కూడా అసలుకి ఆ మాట నిలబెట్టుకోగలిగారు. అసలు అంత ఈజీ కాదండి అసలు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా అరే ఏం ఉద్యోగం అసలుకి ఇది రోజు పని చేసినప్పుడు తింటేస్తారు అసలుకి, లేకుంటే ఒకరోజు చేస్తూ పోయింది అని చెప్పేసి ఎక్కడోసారి డిసప్పాయింట్ అవుతారు. ఎంత ఆఫీసర్ అయినా ఎన్నిసార్లు మనం అందరికీ మోటివేట్ చేసే వాళ్ళం కూడా అక్కడ రకరకాల పరిస్థితుల నేపథ్యంలో మనం పొలిటికల్ కండిషన్స్ మధ్య ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు మంచిగా పనిచేసినప్పుడు కూడా మాట్లాడతారు. అసలు అప్పుడు ఏం చేస్తారంటే నిజంగా పనిచేసే వాళ్ళకి చాలా బాగా చేస్తారు. మనుషులు 2-3 రకాలుగా ఉంటారు. ఏమి ఎవరు నడుకోకుండా ఉంటారు, అసలు చాలా మంచి చూడండి, ఏం పని జరగదు అసలు. కొంతమంది బ్రహ్మాండ స్ట్రిక్ట్ గా ఉంటారు, అసలు ఎదిగిస్తే అంతే గెలిపే అసలు. అది ఎవరైనా సరే గంట పెట్టాడు వినాయకుడు మాది, అది కూడా కాదు. సమయానుకూలంగా ఏది ఎప్పుడు గట్టిగా ఉండాలి, ఏది మంచి ఉద్దేశంతో లిబరల్ గా ఉండాలి. కొన్ని ఎట్లా ఉంటారంటే వాటర్ కరెంట్ పోయింది, లేట్గా వాటర్ వెళ్తాం. రోజు 4 ఉంటే 5 గంటలు వాటర్ ఇవ్వాలి, అంటే 1 అవర్. ఉదాహరణ చెప్తున్నాను. రూల్ ప్రకారం 4:15కి కరెంట్ వచ్చిందండి, 5 కట్ చేయాలి యాక్చువల్గా, అది రూల్. కానీ పరిస్థితులు ఏంటి, 10 నిమిషాలు లేట్గా ఇచ్చినా కాబట్టి 10 నిమిషాలు అది టాక్టికల్ గా, అంటే మరీ లిబరల్ కాదు. వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి కొంతమంది ఉంటారు, మీ ఊరికి పోయాము నీళ్ళు వచ్చినప్పటికీ మాకు వాటర్ కావాలి ఇప్పుడే వచ్చామని చెప్పేసి వాళ్ళ ఒక్కరి కోసం మళ్ళీ అయినంత తోలాలి. అది కూడా సాధ్యం కాదు. ఇందాక చెప్పాను చూడండి, సరిగ్గా మీకు మాకంతా తెలియదు అంటే అరగంట వదిలేదంటే మీ టైం అయిపోయింది. కాకుండా కొద్దిగా వయామీడియాగా మంచి పనిని కొద్దిగా రూల్స్ సడలించినప్పుడు మంచి ఉద్దేశంతో చేయండి, ప్రాబ్లం లేదు. ఆ రకంగా మున్సిపాలిటీస్ లో పనిచేయడం అనేటువంటిది ముఖ్యంగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి శానిటరీ విభాగంలో కానీ వాటర్ సప్లై విభాగంలో ఇప్పుడు చూస్తా వాళ్ళకి నిజంగా మంచి పేరు వచ్చిందంటే మీలాంటి వాళ్ళ వల్లనే డెఫినెట్ గా. ఎప్పుడు కూర్చొని ఆఫీసర్ క్యాడర్లో ఉంటాం, కానీ మా ఆలోచనల్ని విధానాలని నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేసేది మీరే అసలు. కాబట్టి మేము ఎంత ఆలోచన చేసినా ఎంత గైడ్లైన్స్ ఇచ్చినా కింది లెవెల్లో మీరు బాగా పని చేయకుంటే కార్పొరేషన్ పేరు రాదు, అధికారులకు పేరు రాదు. కాబట్టి మీరు చాలా చక్కగా పనిచేశారు. మీ యొక్క సర్వీసెస్ ని ఈ యొక్క కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఇది మీ ఆఫీస్ అనుకోండి, ఏ అవసరం ఉన్నా కూడా ఓకే, మీ సర్వీస్ సంబంధించినటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, పిఎఫ్, లీవులు, ఎన్కాష్మెంట్ ఇవే కాదు, ఏది అవసరం ఉన్నా సరే మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో, ఎందుకంటే 4 ఏళ్ళు పనిచేశారు కాబట్టి ఇట్లా బంధువులో పక్కింటి వల్ల స్ట్రీట్లో వల్ల కొంచెం మాకు పలానా పని ఉంది, ఇక్కడ ఆగిపోయింది, రమణారెడ్డి గారు కొంచెం పని చేసి పెట్టండి వస్తారు డెఫినెట్ గా. కాబట్టి మీరు నిరభ్యంతరంగా అసలుకి ప్రొవైడెడ్ ఏంటంటే అవి ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా చేయగలిగితేనే మన దగ్గర తీసుకొస్తారు, లేకుంటే ఇది కాదని చెప్పేస్తారు. అందులో డౌట్ ఏం లేదు, మీ పైన నమ్మకం. కాబట్టి ఆ రకంగా ఏ అవసరం వచ్చినా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధువులకు కానీ మున్సిపల్ కార్పొరేషన్ లో మనం చేయగలిగినటువంటి పనికి డెఫినెట్ గా చేస్తాం. మన సిబ్బంది, అధికారులు అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఎలా అయితే మీకు గౌరవంగా సర్వీసులు ఉన్నంతకాలం మీకు సంబంధించిన విషయాలు పరిష్కరించారో, రిటైర్ అయిన తర్వాత కూడా మీ బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ ఇతరులకు సంబంధించి కానీ మేము మా అధికారులు, సిబ్బంది అంతే నిబద్ధతతో గౌరవంగా వెయ్యి ఇబ్బంది లేకుండా పనిచేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి
మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంట్రాక్టర్స్కు, నాతో పనిచేసిన వర్కర్లందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా సార్ చెప్పాడు ఇప్పుడు ఒక విషయము, ఇంకా ఫస్ట్ అదే ప్రస్తావిస్తామనుకున్నాను. అంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరైనా అడిగితే దాన్ని వెంబడి ఇమీడియట్గా మనకు తెలిసిన ద్వారా సాయం చేయాలి. మేము శిల్పా టౌన్షిప్లో ఉంటాము ప్రస్తుతానికి. అక్కడ 3 రోజులైంది నీళ్ళు. 4 ట్యాంక్ నుంచి నీళ్ళు సప్లై